నమస్తే, నేను మీ తేజ. ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడా? లేకపోతే ఇరాన్ మిలిటరీ కావాలని ఒక పుకార్ని సృష్టిస్తుందా? ఎందుకంటే ఒక పక్క యుఎస్, ఇంకో పక్క ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్ని ఇరాన్ తట్టుకోలేకపోతుంది. ఇప్పటికే చాలా ప్రదేశాలు కూడా పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఆర్మీకి సంబంధించిన ముఖ్యమైన అధికారులందరూ కూడా ఈ ఇజ్రాయెల్ చేసిన అటాక్స్ లో చాలా మంది చనిపోయారు. అలాగే ఇది ప్రపంచం మొత్తం కూడా కదిలించే వార్త. ఈ ఐతుల్లా ఖమేనీ ఇజ్రాయెల్ అలాగే యుఎస్ చేసిన అటాక్ లో అతను చనిపోయాడంటూ కూడా ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. దాన్ని మాత్రం ఇరాన్ కి సంబంధించిన కొంతమంది మినిస్టర్స్ ఖండిస్తున్నారు. అండ్ ఈ రోజు మార్నింగ్ అయితే మాత్రం మీడియా దాన్ని కూడా ధృవీకరించే ప్రయత్నం చేసింది. ఎస్, నిజంగానే ఈ ఐతుల్లా ఖమేనీ చనిపోయారంటూ కూడా వాళ్ళు కూడా రోడ్డుపైకి అతని ఫోటోలన్నీ కూడా పట్టుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 40 రోజుల పాటు సంతాప సభ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా ఇరాన్ మీడియా నుంచి ఈ న్యూస్ అయితే బయటకు రావడం జరిగింది. ఇది అసలు నమ్మొచ్చా? ఐతుల్లా ఖమేనీ చనిపోయాడంటే ఈ విషయం నమ్మొచ్చా? ఎందుకంటే ఒక పక్క డొనాల్డ్ ట్రంప్ అతని ఎక్స్ అకౌంట్ వేదికగా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది అతను చనిపోయాడని చెప్పేసి. అలాగే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అతను కూడా ప్రకటించడం జరిగింది అతను చనిపోయాడని చెప్పేసి. అంటే వాళ్ళే ప్రకటించారు. వాళ్ళు పైగా వాళ్ళకి కొన్ని పిక్స్ కూడా వెళ్ళాయంట, కొన్ని ఫోటోలు కూడా వెళ్ళాయంట, అతనికి శవానికి సంబంధించిన ఫోటోలు కూడా వెళ్ళాయి అంటూ కూడా మాట్లాడుతున్నారు. అండ్ మరొక పక్క ఫారెన్ మినిస్టర్స్ అయితే మాత్రం ముఖ్యంగా ఇరాన్ కి సంబంధించిన అబ్బాస్ ఆయన ఏం చెప్తున్నారంటే అతను చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అంటూ కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక డ్రామా అనుకోవచ్చు. ఇరాన్ ఒక డ్రామా చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ దాడులు చాలా ఘోరంగా ఉన్నాయి. చాలా మంది ప్రజలు చనిపోతున్నారు. దగ్గరగా 208 మంది చనిపోయారు. ఇంకా ఈ రోజు ఇంకా బయటికి వార్త వచ్చే అవకాశం ఉంది. ఇంకా నాకు తెలిసి దాదాపు చాలా మంది ప్రజలు అక్కడ చనిపోయారు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఫిగర్ అయితే మాత్రం 208 మంది. ఐతుల్లా ఖమేనీ ఆయన ఒక బంకర్ లో దాక్కుని ఉన్నాడు. బయట వాతావరణం ఏదైతే ఇప్పుడు ఆ దాడులు నేపథ్యం ఉందో అదంతా కూడా జరుగుతుందో అది చల్లారిన తర్వాత అతను బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం జరుగుతుందని కొంతమంది చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ చూడాలి, మరి కాసేపట్లో అసలు నిజం ఏంటనేది మొత్తం కూడా ప్రపంచం చూసే అవకాశం ఉంది. ఐతుల్లా ఖమేనీని చంపడం అంత ఈజీ కూడా కాదని చాలా మంది నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ ఎప్పుడైతే ఇరాన్ పైన అటాక్ చేశారో దాని తర్వాత ఇరాన్ చాలా కంట్రీస్ పైన కూడా అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఖత్తర్, కువైట్, యుఏఈ, బహ్రెయిన్, జోర్డాన్, నార్త్ ఇరాక్. సో కంట్రీస్ ని టార్గెట్ చేసి వారికి సంబంధించిన ఎయిర్ బేసెస్ పైన, ఎయిర్ వేస్ పైన బాలిస్టిక్ క్షిపణులతోటి దాడి చేసే ప్రయత్నం చేసింది. చాలా తీవ్రమైన నష్టం కూడా కలిగించింది. మొత్తం కూడా ఈ రోజు మార్నింగ్ దీని గురించే చూస్తున్నాం. మొత్తం ఈరోజు మార్నింగ్ అంతా కూడా లేచి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి చెక్ చేస్తే ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. ఎవరైతే వారిపైన అటాక్ చేయడానికి సిద్ధమయ్యారో వారిపైన ప్రతీకార దాడులు చేస్తుంది. దగ్గరగా 200 మిసైల్స్ ని లాంచ్ చేసి అటాక్ చేసేందుకు ప్రయత్నించిందని. సో దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను ఒకసారి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ముందుగా ఈ కంట్రీస్ లో ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ సిటిజన్స్ వారైతే మాత్రం ఖచ్చితంగా మన ఇండియన్ మినిస్ట్రీస్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో దాన్ని మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో కావాలి. అలాగే మన మోడీ ప్రభుత్వం కూడా ఎవరైతే అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుక్కుని ఉన్నారో వారిని కూడా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం అయితే జరుగుతుందంటూ కూడా చెప్తున్నారు. సో నాకు తెలిసిన ఫ్రెండ్ రాజు అనే ఒక పర్సన్ ఇజ్రాయెల్లో ఉన్నాడు. సో ఈ రోజు నేను అతనికి ఫోన్ చేయడం జరిగింది, లిఫ్ట్ చేయలేకున్నాడు, బంకర్ లో దాక్కుని ఉన్నాడు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇందాక నేను అతనికి కాల్ చేయడం జరిగింది, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ప్రెసెంట్ అని చెప్పేసి. బ్రదర్, సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉంది, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు అతను ఏం పెట్టాడు అనేది. రాకెట్స్ పడుతున్నాయి, ఇరాన్ రాకెట్స్ ని ఇజ్రాయెల్ పైన లాంచ్ చేసింది, రాకెట్స్ పడుతున్నాయి, సిచ్యువేషన్ బాగాలేదు, నేను తర్వాత నీకు కాల్ చేస్తానని చెప్పేసి అతను నాకు మెసేజ్ చేయడం అయితే జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఇజ్రాయెల్, అమెరికా చేపట్టిన డ్రోన్ దాడులు, ఎయిర్ స్ట్రైక్స్ లో ఖమేనీతో పాటు 4 కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఖమేనీ మృతి చెందారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మార్చ్ 1న ఉదయం ఇరాన్ మీడియా కూడా ఖమేనీ మృతి వార్తని ధృవీకరించింది. ఖమేనీ ఇక లేరని దేశానికి చెందిన మీడియా కూడా స్పష్టం చేసిందని చెప్తున్నారు. అలాగే సుప్రీం లీడర్ చనిపోయారని చెప్పి ఇరాన్ అధినేత ఖమేనీ మరణం తర్వాత 40 రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులను
ప్రతిస్పందనగా ఇరాన్ పలు అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తుంది. ఈ క్రమంలో ఆదివారం అంటే ఈ రోజు ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు మరణించారు. అలాగే ఖమేనీ కోడలు సైతం కూడా చనిపోయారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవైపు ఖమేనీ మరణ వార్తలు వస్తుండగా ఇరాన్ కు చెందిన ఇతర ప్రముఖ వార్తా సంస్థలు తస్నీం, మొహర్ పూర్తి భిన్నమైన నివేదికలను ఇచ్చాయి. 1989 నుండి ఇరాన్ ను నడిపిస్తున్న ఐతుల్లా ఖమేనీ క్షేమంగా ఉన్నారని ఈ సంస్థలు పేర్కొన్నాయి. ఈ నివేదికలను బట్టి ఇరాన్ అంతర్గతంగా కూడా వార్తలపై భిన్నమైన వాదనలు కొనసాగుతున్నాయి. దాడి తర్వాత ఖమేనీ మృతదేహం లభ్యమైందని ఒక సీనియర్ ఇజ్రాయెల్ అధికారి అంతర్జాతీయ వార్తా సంస్థకు రైటర్స్ కి చెప్పారు. అలాగే అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ లో సంచలన ప్రకటన చేశారు. ఒక సైనిక ఆపరేషన్ లో 86 ఏళ్ల ఐతుల్లా అలీ ఖమీనీ మరణించారని పేర్కొన్నారు. ఇరాన్ చరిత్రలో ఖమేనీ అత్యంత చెడ్డ వ్యక్తులతో ఒకరని, ఆయన మరణం న్యాయసమ్మతమని వ్యక్తులతో తన పోస్ట్ లో కూడా ట్రంప్ రాసుకొచ్చారు. దీంతో పాటు మధ్యప్రాచ్యం ప్రపంచంలో శాంతి నెలకొనే వరకు లేదా వారం మొత్తం బాంబు దాడులను నిరంతరాయంగా కొనసాగుతాయని, దీంతో పాటు మధ్యప్రాచ్యం ప్రపంచంలో శాంతి నెలకొనే వరకు లేదా వారం మొత్తం బాంబు దాడులు నిరంతరాయంగా కొనసాగుతాయని సైతం ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ ప్రకటన తర్వాత అంతర్జాతీయ మీడియాలో ఖమేనీ మరణంపై చాలా కథనాలు వచ్చాయి. చివరిగా ఖమేనీతో పాటు పలువురు కుటుంబ సభ్యులు సైతం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో చనిపోయారని చెప్పి ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇరాన్ కి సంబంధించిన కొన్ని మీడియాలు మాత్రమే ఖమేనీ చనిపోయారని చెప్తున్నారు. కొన్ని మీడియాలు మాత్రం ఖమేనీ చాలా సేఫ్ గా ఉన్నారు, బంకర్ లో బాగానే ఉన్నారు, అలా కుటుంబ సభ్యులకి అతనికి ఏం కాలేదు, కొన్ని గంటల్లో మీడియా ముందుకు వచ్చి అతను మాట్లాడే పరిస్థితి కూడా ఉంటుందని చెప్తున్నారు. మరి చూడాలి, కొన్ని గంటల్లో ఖచ్చితంగా అతనికి ఏమైంది అనేది అయితే మాత్రం ఖచ్చితంగా తెలిసే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడైతే మాత్రం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలన్నీ కూడా ఖమేనీ చనిపోయారనే చెప్తున్నారు. సో చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.